సో మ్యామ్ ఇక్కడ మనం చూసుకుంటే అఘోరికి సంబంధించి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఈ ఆయన సనాతన ధర్మం ఆయననో, ఆమెనో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ సనాతన ధర్మాన్ని కాపాడడానికొచ్చా అని ముందన్నారు. ఈ బట్టలు లేకుండా తిరగడము ఇదంతా నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. మీరేమంటారు అసలు? అసలు అఘోరి అంటే ఏంటో తెలుసా? హ్మ్. ఎలాంటి ఘోరాలు చేయని వాళ్ళు అని అర్థం. హ్మ్. వాళ్ళు నిజంగా ధర్మరక్షణ కోసమని వాళ్ళు తపస్సు చేసుకుని హిమాలయకి వెళ్ళిపోతారు. హ్మ్. పబ్లిక్‌లోకి రారు. ఈ ఘోరాలేంటి వీడు చేసేవి? అదే మ్యామ్ పెళ్లి ఆహా, చేసుకున్న నా అమ్మాయిని పిల్లని తీసుకుపోయి పెళ్లి చేసుకునే వరకు అసలు ఆ పిల్ల ఎట్లా వెళ్ళింది? అది నిజంగానే అదేం పెళ్ళో ఆ డిగ్రీ చదువుకున్న అమ్మాయి బీటెక్ చదివింది. ఎలాంటి అబ్బాయిలు ఎంతంత సంపాదిస్తున్న అబ్బాయిలు కూడా నచ్చని ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు అవును. మనకి సొసైటీలో. అంటే ఎంత స్టేటస్ ఉన్నా సరి అంటే వాళ్ళకి సాటిస్ఫై అవ్వట్లేదు. హ్మ్. అలాంటిది ఈ బూడిద పూసుకొని లిప్స్టిక్ వేసుకున్న ఆ జుట్టు కట్టుకుని చూస్తేనే ఈ అసహ్యం పుట్టేలా ఉన్నాడు ఆ గోరి. హ్మ్. ఉన్నాడో ఉన్నదో అది ఇప్పుడు ప్రేక్షకులు డిసైడ్ చేయాలి దాన్ని. అలాంటి మనిషి వెనకాల వెళ్ళిపోవటానికి ఆ అమ్మాయికి ఎలా మనసు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి అసలు ముందు వాళ్ళ అమ్మ వాళ్ళు వాడిని ఎందుకు లోపలికి పిలిచారు? బట్టలు కట్టుకోకుండా పబ్లిక్లోకి వస్తే హ్మ్. బట్టలు కట్టుకోండి. ఇప్పుడు అఘోరీలు ఎవ్వరు పబ్లిక్లోకి రారు. అవును. ఎవరిళ్ళకి వెళ్ళి ఇది కూడా తీసుకోరు. మీరు చూడండి పీఠాధిపతులు ఎవ్వరు కూడా ఎవరి సామాన్య గృహాలకి వెళ్ళరు. వాళ్ళు వెళ్ళరు. ఆశ్రమానికి వెళ్ళి ఇచ్చేవి ఏమన్నా ఉంటే దానం చేస్తారు తప్ప వాళ్ళు వచ్చి ఎవరింటికి వెళ్ళరు వాళ్ళు. హ్మ్. అలాంటిది ఎలా ఒక అఘోరి ఒకళ్ళ ఇంటికి వచ్చాడు? అండ్ దట్టు నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అట్లా ఎట్లా యాక్సెప్ట్ చేసిర్రు ఇంట్లోకొస్తే? అసలు ఆయన ఎవరు? ముందు నుంచి ఫ్రెండ్‌షిప్ ఏమైనా ఉందా? లేకపోతే ఏదో ఉండొచ్చు అనుకుంటున్నాను. లేకపోతే అలా అడ్డగోలుగా ఎవరిని పిలిచి ఆ అమ్మాయిని అదే అంటే వాళ్ళ ఇంట్లో ఇది చేయడానికి పోనీ ఒక పీఠాధిపతి ఒక మఠానిలో ఉన్న ఒక సన్యాసి ఏం కాదు. హ్మ్. పైగా సిగ్గు సిరం లేకుండా వాడు బట్టలు లేకుండా తిరుగుతుంటే ఎలా మీడియా వాళ్ళకి ఎవరు పుచ్చుకుని వాడు వెనకాల పడ్డా నాకు అర్థం కాదు. అసలు ఆ దరిద్రాన్ని ఇంత ఫేమస్ చేసింది మీడియా వాళ్ళదే తప్పు నేనైతే చెప్తాను గ్యారంటీ. ఇంకొకటి వాడు అఘోరి పేరు పెట్టుకొని అఘోరి అనే ఒక స్థానాన్ని తనకు చుట్టుకొని ఏం చేశాడు? ఒక సనాతన ధర్మాన్ని అవును. అవమానపరిచాడు. హ్మ్. ఇది హిందూ పీఠాలు హిందువులు ప్రపంచంలోని ప్రతి హిందువు ఖండించాల్సిన విషయం. అండ్ ఇంకొకటి ఆయన మామూలుగా అఘోరీలు అసలు మాట్లాడరు. అసలు వాళ్ళు ఏం తిన్నావు ఏంటి అనేది మనకేం తెలీదు అసలు. వాళ్ళొక లైఫ్ అనేది డిఫరెంట్. అవును. బట్ ఈయన ఐ థింక్ ఆంధ్ర సైడ్ అటు సైడ్ ఎటో వెళ్ళినప్పుడు ఒక పోలీసులను విచ్చలవిడిగా తిట్టడం ఒక వీడియో వైరల్ అయింది మ్యామ్. నేను చూసా. అవునవును. అది అలా ఎలా మాట్లాడతారు? అసలు సనాతన ధర్మం గురించి నేను పోరాటానికి వచ్చాను అనేసి అని చెప్పి ఆ మాటలు అసలు పోరాడేవాడు ఎక్కడెక్కడ గుళ్ళు గోపురాలు తేడాలుగా ఉన్నాయో అదేంటి ఒక దీనికి నోచుకోలేదో హ్మ్. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఆ రోజు గుడి వచ్చి శుభ్రం చేసి ఉండాల్సింది వాడు. హ్మ్. అంతే తప్ప బట్టలు లేకుండా నా ఇష్టం రోడ్డు మీదకి తిరుగుతున్నాను. అక్కడ ఏదో శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక పంచని బలవంతంగా ఒక లుంగి కట్టి మనుషులు అవును. కిందేమో అఘోరి దాన్ని ఏమంటారు అభిమానులందరూనేమో మీకు దండం ఆయనకి బట్టలు కట్టారని. అసలు వాడు గుడ్డలు లేకుండా రోడ్డు మీద తిరిగితే పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి పడేయకుండా హ్మ్. ఎందుకు ఇంత ఫేమస్ చేశారు జనాలు నాకు అర్థం కాదు. సో అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి అసలు ఏం చూసి ఏం నమ్మి ఏ రకంగా అంటే ఇప్పుడున్న అమ్మాయిలకి సంబంధించి మనం చూసుకుంటే ఇంత శాలరీ వస్తుంది అన్నా లేకపోతే ఇంత జాబ్ చేస్తున్నాడు ఈ పొజిషన్లో అవును. ఉన్నాడు అని అన్నా కూడా చాలామంది యాక్సెప్ట్ చేయట్లా. అసలు ఆ అమ్మాయి ఈ నాకు అఘోరి అంటేనే ఆయనతోనే ఉంటాను నేను ఆయనతోనే ఆయన ఎక్కడుంటే చాలా అక్కడే నాకు జెన్యూన్ గా స్వర్గం. అనిపించాడు అని చెప్తుంది పైగా. ఆ, నాకు ఆయన ఎక్కడుంటే నేను ఒక అక్కడే ఉంటాను అదే నాకు స్వర్గం అని చెప్తుంది ఆవిడ. అసలు ఆ అమ్మాయి ఎలా హిప్నటైజ్ అయిపోయింది, అలా ఎందుకు పడిపోయిందో ఇదేదో అంటారే ఉరిమి మంగళం మీద పడింది అంటారు. ఒక సామెత ఉంటుంది. అది అవునవును. అది ఆ అమ్మాయి కర్మ లేకపోతే వాడి అదృష్టమో నాకు తెలియదు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతా అసలు ఏం చేద్దామని. పైగా చీర కట్టుకొని లిప్స్టిక్ వేసుకుని బొట్లు పెట్టుకొని ఎన్ని ముక్కు పుడకలు చెవులు నిండా రింగులు పెట్టుకొని అసలు ఎలా ఆ అమ్మాయి నాకు అసలు ఆయన చూస్తే అఘోరి లాగా కాదు. ఒళ్ళు కంపరం వస్తుంది. ఉమ్, మామూలుగా నాగ సాధువులు సన్యాసులు వాళ్ళు ఉమ్, కేవలం ఒంటి మీద బుడిద పూసుకొని తిరుగుతారు. ఉమ్, వాళ్ళు మొన్న కుంభమేళాకి వచ్చారు, స్నానాలు చేశారు, వెళ్ళిపోయారు. ఎక్కడైనా ఎవరైనా ఏ ఊరు వాళ్ళు అసలు ఎవరు ఎలా కనపడనే వచ్చారో లేదు. కూడా తెలియదు పబ్లిక్కి. అవును. నరమానవుడికి వాళ్ళు ఎలా వచ్చారో ఎలా వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు.
కదా! అవును. ఎన్ని వేల మంది వచ్చారు, స్నానం చేశారు, అవును. వెళ్ళిపోయారు. వాళ్ళు సనాతన ధర్మాన్ని కోసం వాళ్ళు ఇది ఒక సాంప్రదాయం. అవును. అందరూ చేయలేరు. దానికి చాలా నిష్ఠ, నియమం, జీవితంలో ఒక అవగాహన, ఆ ఆ పరిస్థితికి వెళ్ళటానికి వాళ్ళు ఎంత కఠినమైన పరీక్షలు వాళ్ళు తట్టుకుంటే అక్కడి వరకు వెళ్ళగలరు. హ్మ్. వీడేంటి నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నాడు. అవును. పైగా ఆ లిప్‌స్టిక్‌లేసుకొని తిరుగుతూ అసలు చూస్తేనే ఎవ్వరికైనా ఒళ్ళు ఫేక్ కంపరం. అనేది ఈజీగా తెలిసిపోతుంది. మరి ఆ అమ్మాయి ఎందుకు ఆయన మాయలో తెలిసిపోయినా కానీ పడిపోయిందసల? అఘోరి, అఘోరి అనుకుంటూ వాడి వెనకాల పడిపోయి వాడిని పెద్ద ఫేమస్ చేసేసి, అసలు ఆ పిల్లల వెనకాల పడింది. ఆ అమ్మా నాన్నలు నిజంగా ఆ అమ్మాయిని కాదు, వాళ్ళ అమ్మా నాన్న ముందు అసలు వాడిని ఎందుకు లోపలికి రానిచ్చారు? వాళ్ళ ఇంట్లో అన్నయ్య ఎవరో చెప్తున్నారు. అవును. రోజు నాన్ వెజ్ ఉండాలి, తాగాలనేసి. ప్రతిరోజు అర్ధరాత్రి సడన్‌గా అడుగుతాడట. నిన్న మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను. హ్మ్. సడన్‌గా అర్ధరాత్రి అయినా బాటిల్ అడుగుతాడట. అదేంటి? అదేంటి? వాడికేముంది నిష్ఠా, నియమం. ఒక సామాన్య మానవుడు కూడా ఒక హ్మ్. దేవుడు పూజ చేసినా, ఒక పండగున్నా, ఒక గుడికెళ్ళినా కొన్ని నిష్ఠ నియమాలతోటి వెళ్తాడు. మామూలుగా అఘోరీలు పెళ్ళిళ్ళు చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారు? వాళ్ళు అఘోరీలు ఎలా అవుతారు? పెళ్లి చేసుకుంటారు. వాడు ఏదో ఇంకా ఒక ఫేమస్ మూడోసారి పెళ్ళి అనేసి అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆ! ఆవిడ డైరెక్ట్ లైవ్‌లోనే మూడోసారి అడిగేసి పెళ్ళా అంటే ఏదో అనేసి అని చెప్పని అడిగారు. అంటే ఎన్ని ఘోరాలు చేశాడు? వాడేం దందాలు చేస్తున్నాడు? నాకైతే డౌట్, వాడేం డ్రగ్స్ వాడేం దందాలు చేస్తున్నాడు? వాడి కారు ఎక్కడిది? హ్మ్. పెట్రోల్ బంక్‌లో వాళ్ళు ఊరికే పోస్తున్నారంటాడు. హ్మ్. అట్లెట్లా ఏమో పోస్తారు? పోస్తున్నాడు. మళ్ళీ అయితే ఎలా తిరుగుతున్నాడు? అసలు అఘోరి దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి? హ్మ్. ఏం చూసుకుని ఆ అమ్మాయి వెళ్ళిందో, ఆ అమ్మాయి పిచ్చిదో, అమ్మాయి మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిందో కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి అది. హ్మ్. ఆ పిల్లని తీసుకొచ్చి ముందు ట్రీట్మెంట్ ఇప్పించాలి నన్ను అడిగితే. వర్షని తీసుకెళ్ళి స్ట్రాంగ్‌గా ఒక ట్రీట్మెంట్ ఇప్పించి ఆవిడ ఆల్రెడీ మాట్లాడినప్పుడు ఎవరో అడిగితే నేను కూడా చూసాను ఒక వీడియో. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. ఆయన విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాను నేను. చాలా ఆహ్, జెన్యూన్ పర్సన్ ఏ యాహ్! విషయంలో జెన్యూన్ పర్సన్? గుడ్డలు లేకుండా పౌడర్ రాసుకొని లిప్‌స్టిక్ వేసుకొని తిరగటాల్లో జెన్యూన్ పర్సన్. అసలు జెన్యూనిటీ ఎక్కడికి ఏం కనిపించింది నాకు అర్థం కావట్లా. ఎక్కడుందో అని వెళ్ళింది. పైగా కొన్ని సడన్‌గా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుడికెట్టేట బట్టలు వేసుకోవడానికి డబ్బులు లేవు. హ్మ్. అసలు అలాంటి ఇంకొకటేంటంటే సన్యాసులకి పెళ్ళేంటికి? అసలు వాళ్ళు ఏ సంసారం చేసే ఎవరింటికి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళకి వాళ్ళు తినే ఫుడ్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. అవును. హిమాలయాల నుంచి దాటి రారు వాళ్ళు. హ్మ్. వీడేంటి జనారణ్యంలోకి వచ్చేసి ఒక అంటే పులులు, చెప్తున్నా సింహాలు వచ్చినా చంపేస్తారు గదా! మరి యాహ్! ఇలాంటివన్నీ ఎందుకు వదిలేసారో నాకు అర్థం కావట్లేదు. అదే ఇప్పుడు ఏనుగులు మనం చూస్తూ ఉంటాం. అవును. దారి తప్పి వచ్చింది ఏనుగు. పాపం ఆడోళ్ళని కొట్టేసి మనం ఆక్రమించుకున్నాం. ఆ ఏనుగులు అవే దారి ఇంత మనం ఇలా నడిచేవాళ్ళం కదా! ఇక్కడ రోడ్డేసారని తెలియక వాటికి ఏనుగులు, పులులు, సింహాలు, పాములు తిరుపతిలో వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి, అక్కడ వస్తున్నాయి. పెద్ద హల్చల్ చేసేసి జాగ్రత్తగా ఉండండి అంటే వాటిని చంపేస్తున్నారు. మళ్ళీ తీసుకెళ్ళి మత్తుమంది ఇచ్చి అడవిలో వదిలేస్తారు. ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకుంటున్నారు. హ్మ్. అవి నయం, ఒకళ్ళని చంపేస్తే మరి వెళ్ళిపోతాయి, ఈయన మీద తీసుకెళ్ళిపోయి. ఎందుకు తీసుకోవట్లా? ఇలాంటి వాళ్ళు ఎంత డేంజరో ఒక మతం టోటల్ ఒక మతానికి, ఒక సమాజానికి ఇలాంటి వెధవలు ఎంత డేంజరో అసలు. హ్మ్. తీసుకెళ్ళి సో, అర్జెంట్‌గా ముందు డబ్బులు లోపల ఎక్కడి పడేయాలి. నుంచి వస్తున్నాయి అనుకోవచ్చు మ్యామ్. అది ఎందుకంటే ఏదో కార్ ఎనకాల మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఐఫోన్ అంట. ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నాడంట. అండ్ నాకేది కావాలన్నా ఇప్పిస్తాడు అనేసి అని చెప్పని ఆ అమ్మాయి చెప్తుంది వర్షిని. సో, అది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక అది ఏదో అఘోరి చేయాల్సిన పనులేంది? ఏం చేస్తున్నారు? మరి డబ్బులు ఎక్కడి నుంచి అది ఏదో వస్తున్నాయి? దందా నడుస్తుంది వెనకాల. మెల్లిగా వాడిని లోపల పడేస్తే అన్నీ బయటకొస్తాయి గదా! హ్మ్. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సిమ్ కార్డ్ ఉంది, ఆధార్ కార్డ్ ఎక్కడుంది? హ్మ్. ఆధార్ కార్డ్ ఏ ఆధారంతో ఆధార్ కార్డ్ వచ్చింది వాడికి? యెస్. అది ఇంపార్టెంట్ కదా! హ్మ్. ఇప్పుడు ఇన్ని డబ్బులొస్తున్నాయి. ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు అడగరే? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఏం చేస్తున్నావని? డబ్బులొస్తున్నాయంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండే ఉంటుంది కదా! ఉండాలి. ఉంటది. ముందు కంపల్సరీ. లోపలేసి 2 తంతే అన్నీ బయటకొస్తాయి. హ్మ్. అసలు ఆ పదాన్ని నేను దయచేసి ఛానల్ వాళ్ళందరికీ చెప్తాను. అఘోరి అనే పదాన్ని వాడొద్దు. వాడంత ఘోరమైన వాడు ఇంకోడు లేడు. వాడి ముందు ఆ టైటిల్ పెట్టి మీరు థంబ్‌నెయిల్స్ వేయకండి. సో, ఈ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? వాడిని లోపలేసే వరకు జనాలు నోరు మూసుకొని కూర్చోరు. ఇది మాత్రం గ్యారంటీ. సో, చూడాలి మ్యామ్ మరి ఏం జరుగుతది? ఏంటి ఆ అఘోరిని ఏం చేస్తారు? మరి ఎవరైనా యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళు అర్జెంట్‌గా లేదా? తీసుకోవాలి. తీసుకోవాలి. లేదు అనంటే ఇది కొంచెం పబ్లిక్ కూడా అది ఎటునుంచి ఎటెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆయన అసలు పబ్లిక్ అంత ఇంట్రెస్టే నాకు అర్థం కావట్ల. వదిలేయకూడదు వాడిని. వీళ్ళే కదా హైలైట్ చేస్తున్నారు. పాపులర్ చేస్తున్నారు. అదే ఆ! ఒక విలన్ని పాపులర్ చేస్తారు కానీ ఒక హీరోని ఎప్పుడు పాపులర్ చేయరు తొందరగా. ఎగ్జాక్ట్‌లీ. సో, చూసాం కదా! మరి ఈ విషయంకి సంబంధించి అయితే మేడం ఒపీనియన్ మనం చూసాం కదా! సో, దాదాపు ఈ
అఘోరి విషయం అయితే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కానీ ఆయన చేసే పనులు సనాతన ధర్మం అని చెప్పి ఇక్కడికొచ్చి ఆయన చేసే పనులు అసలు అసహ్యం పుట్టించేలాగా అనిపిస్తున్నాయి. సో, చూడాలి మరి ఆయన మీద ఎవరైనా యాక్షన్ తీసుకుంటారా? ఆయన, ఆమె తర్వాత ముచ్చట. బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మనం వేచి చూడాలి.